నమస్తే. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్స్లో ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి రిజల్ట్స్ వస్తున్నాయి. దాదాపుగా సగానికి పైగా స్థానాలకు సంబంధించిన రిజల్ట్ ఇప్పటికే బయటకు వచ్చేసినాయి. అయితే ఇందులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఒక దగ్గర ఫేస్ టు ఫేస్ ఉంది, కొన్ని చోట్ల ట్రయాంగిల్ ఫైట్ ఉంది, కొన్ని చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది, కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఇట్లా వాళ్ళ బలాబలాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ సింహం గుర్తు మీద పోటీ చేసిన వాళ్ళు కూడా కొంతమంది గెలుపొందడం జరిగింది. ఒక దగ్గర అయితే ఏకంగా మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఎక్కడ? గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వడ్డేపల్లి మున్సిపాలిటీని సింహం గుర్తు మీద పోటీ చేసిన ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. ఇది ఒక సెన్సేషన్ అని చెప్పాలి. అయితే ఈ సింహం గుర్తు మీద పోటీ చేసి గెలుపొందేంత గతంలో కూడా చాలామంది చేసారు కదా, ఇప్పుడే ఎట్లా గెలవగలిగారంటే కవిత వీళ్ళందరికీ సపోర్ట్ చేసింది. కవిత సపోర్ట్ చేసింది అనడం కంటే రంజిత్ గద్వాలలో కీలకంగా అక్కడ ఒక బహుజన మూమెంట్ని స్టార్ట్ చేసి దూకుడుగా ముందుకెళ్ళిన గద్వాల రంజిత్ నడిగడ్డ ఒక సంఘాన్ని స్థాపించి అక్కడ యువతని, అక్కడున్న ప్రజలని ఐక్యం చేసిన రంజిత్ గెలుపు కింద దీన్ని ప్రధానంగా చూడాలి. కవిత అనడం కంటే సరే ఏదైనా ఆయన ఇప్పుడు కవితకు అసోసియేట్ అయి పనిచేస్తున్నాడు కాబట్టి కవిత పాత్ర కూడా ఉండి ఉండొచ్చు. ఓవరాల్గా ఇప్పుడు ఆమెకు ఒక రకంగా చెప్పాలంటే కొంచెం బూస్టప్గానే కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె ప్రెస్ మీట్లో కూడా చెప్పింది, సింహం గుర్తు మీద పోటీ చేస్తున్న వాళ్ళకు కొంతమందికి మేము మద్దతు ఇస్తున్నామని. అందులో వీళ్ళు అన్నమాట. ఇక్కడ ఒకసారి చూడొచ్చు మనం, జోగులాంబ గద్వాల జిల్లాలో రంజిత్ ఎఫెక్ట్ గద్వాలలో కూడా ఉంది, కానీ గద్వాల్లో ఆయన ఎవరు తన క్యాండిడేట్స్ని పెట్టలేదు. ఇక్కడ గద్వాల జిల్లాలో గద్వాల మున్సిపాలిటీ, ఐజా మున్సిపాలిటీ, వడ్డేపల్లి మున్సిపాలిటీ, ఆలంపూర్ మున్సిపాలిటీ, సో 4 ఉన్నాయి. ఇక్కడ ఈ వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఒకటి కాంగ్రెస్ గెలవడం జరిగింది, కేవలం ఒకటి మాత్రమే. బీఆర్ఎస్ కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. 8 సింహం గుర్తు మీద